Never thought it would be so hard. I grew up. So hey guys, welcome back to my channel again. So this is a continuation video for the previous video. Now we will do just the makeup anamata. So makeup start chese mundu skincare anta meer chusaru. Now the first step is the primer. Primer is very important. So the primer that I use is idi guys, ఫెంటీ బ్యూటీది అనమాట. ఫెంటీ బ్యూటీలో 3 తీసుకున్నాను. ఒకటి ప్రో ఫిల్టర్ సాఫ్ట్ మ్యాట్, ఇంకొకటి సాఫ్ట్ సిల్క్ ప్రో ఫిల్టర్ హైడ్రేటింగ్ ప్రైమర్, ఇంకొకటి కూడా ఉందన్నమాట, అది లోపల ఉంది. సో నేనైతే ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యా. ప్రైమర్ బాడీ ఆయిల్, సీ హౌ షిమరీ ఇట్ ఈస్ మై హ్యాండ్, మంచిగా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ primer, do it as much as possible, so no wrong in that at all. You will get a good matte kind of a look makeup వస్తుంది అనమాట నీట్గా. సో మీ మేకప్ నీట్గా ఉండాలంటే the only thing you need to do is good primer, good skincare, good moisturizing, of course the color match also. మనం తీసుకునే ప్రోడక్ట్స్ ఫౌండేషన్ అయినా కన్సీలర్ అయినా అవంతా మంచి కలర్స్ తీసుకోవాలి గాయ్స్. సో ద నెక్స్ట్ ప్రైమర్ ఈజ్ ఇది హుడా బ్యూటీది ఈజీ బ్లర్ ప్రైమర్ అంట. ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇది కూడా మొన్న సెఫోరా సేల్లో తీసుకున్నా, కానీ ఇదేందో గైస్ ట్రావెల్ ప్యాక్ లాగా వచ్చింది, ఎంత గుద్దు. ఇలా ఉంది. కానీ ఎంత ఫిల్టరింగ్ లుక్, ఐ మీన్ పెడుతుంటేనే ప్రోడక్ట్ నాకు తెలిసిపోతుంది. ఇలా ఇలా స్మూత్ ఉంది. సో ఇక్కడ వరకు అయితే అయ్యింది కదా గైజ్. నౌ లెట్ స్టార్ట్ డూయింగ్ అవర్ మేకప్. ఫస్ట్ అయితే నేను కలర్ కరెక్టర్ పెడదాం అనుకుంటున్నా ఇవాళ, బికాజ్ అండర్ ఐజ్ లిప్ దగ్గర నాకు కొంచెం ఎట్లాగో ఉంది. So the color corrector I use is MAC the and A83 anta idi palette. దాంట్లో ఈ ఆరెంజ్ది పెడతాను నేను ఎక్కువ. టేక్ ఏ స్పాంజ్, dap it like ఇలా. See the difference ఇక్కడ. సో కలర్ కరెక్టర్ అయిపోయింది గైస్. నౌ కన్సీలర్ పార్ట్. సో ద కన్సీలర్ దాట్ ఐ యూజ్ ఈస్ 2. ఒకటి మ్యాక్ షేడ్ వచ్చి NW40 కన్సీలర్, ఇంకొకటి డియోర్ది వచ్చి 5N ఫేస్ స్టిక్ అనమాట. డియోర్ ఫర్ ఎవర్ స్కిన్ పర్ఫెక్ట్ ఫేస్ స్టిక్ 5N షేడ్లో. డియోర్ ఒకటి, మ్యాక్ ఒకటి. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పెడతాను నేను కన్సీలర్. డియోర్ కొంచెం లైట్ షేడ్ ఉంటే అది ఈ ఏరియాలో పెట్టుకుంటా అనమాట. ఐ మీన్ సారీ, మ్యాక్. ఇదే పెద్ద స్టెప్ గైస్, మన రుద్దకూడదు, ఇలా కొట్టుకుంటూ ఉండాలి. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మ్యాక్ కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ అన్నా కదా, దాన్ని దీంతోనే తీసుకొని ఇక్కడ మాత్రం పెడతా.
మేకప్కి నాకు 5 స్టెప్స్ చాలా అనిపిస్తుంది గైస్. ఒకటి, వెరీ గుడ్ స్కిన్ కేర్ అండ్ మాయిశ్చరైజింగ్ ద ఫేస్. 2, కరెక్ట్ షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్, కన్సీలర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, పౌడర్స్ and concealers and what we call nice sponges. 4th, opika. So now I do the foundation from Chanel. Dini కోడ్ వచ్చి షనెల్ అల్ట్రా వేర్ ఆల్ డే కంఫర్ట్ ఫ్లాలెస్ ఫినిష్ ఫౌండేషన్ అనమాట. BD101 అంట. దీన్ని ఈ స్పాంజ్కి కొంచెం తీసుకుంటా, ఇటు ఇంత కొంచెంగా తీసుకొని పెడుతూ వస్తాను అనమాట. ఎక్కువ తీసుకోకండి గైస్, కొంచెం. దట్స్ ఇట్ గైస్, ఫౌండేషన్ కూడా అయిపోయింది. నా హుడా బ్యూటీది బనానా. సో ఇది ఇక్కడ ఒకటే ఎందుకు పూసారంటే కన్సీలర్ని ఒక ప్లేస్లో కూర్చోబెడుతుందంటే ఈ పౌడరు. సో అందుకనేసి అన్నారు, బట్ నాకేం అర్థం కావట్లేదు. అంట చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ విల్ లవ్ ఇట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మై రెగ్యులర్ మ్యాక్ ఫౌండేషన్ పౌడర్ అనమాట. ఇది వచ్చి మ్యాక్ స్టూడియో ఫిక్స్, షేడ్ NC42. ఆఖరికి పౌడర్ కూడా ఇలా డాపే చేయాలి. So now you can start your eye makeup or something if you want, like it's a professional parties అలా ఏమన్నా ఉన్నాయి అంటే. నాకు ఎప్పుడు మేకప్ వేసుకున్నాక ఐ మేకప్ ఇష్టం గైస్. చాలామంది ఐ మేకప్ వేసుకున్నాక మేకప్ వేసుకుంటారు అనమాట. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ద నెక్స్ట్ వన్ ఐ డూ ఈజ్ ఐబ్రోస్. Eyebrows-ki I use 2 things. One is Sephora Tint and Volume Brow Gel from Sephora brand అనమాట. ఇది షేడ్ వచ్చి డార్క్ బ్రౌన్ తీసుకున్నా నేను. 06 నెంబర్ సాఫ్ట్ చార్కోల్ అనమాట. ఫస్ట్ దీన్ని పెట్టేస్తా. ఫస్ట్ దీన్ని పెడదాం వ్యాక్స్. ఇది కూడా సెఫోరా ఇన్స్టా బ్రో వ్యాక్సీ బ్రో పెన్సిల్ అనమాట. ఇది షేడ్ వచ్చి 12 గ్రానైట్ అనమాట. ఫస్ట్ థింగ్ ఇట్ విల్ కమ్ విత్ బ్రష్ హియర్ అండ్ వ్యాక్స్ జెల్ ఇక్కడ. సో వ్యాక్స్ జెల్ పైన కొంచెం ట్విస్ట్ చేసుకొని ఇలా యాంగిల్డ్ ఉంటుంది, అనమాట. సో యాంగిల్కి నేను ఫస్ట్ బ్రో షేప్లో వెళ్తా. ఐ లైక్ బాక్సీ ఐబ్రోస్, లైక్ స్క్వైరిష్ నైస్ ఆర్చ్డ్ ఐబ్రోస్. సో నేను అందుకని నా ఐబ్రోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్ట్రోక్స్ లాగా ఇస్తా అనమాట. ఫస్ట్ పైకి, తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వస్తా. స్టార్టింగ్ స్ట్రోక్స్ అయిపోయిన వెంటనే దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఐబ్రోస్ అంతా ఒక చోట కూర్చుంటుంది అనమాట. దట్ టు ఇన్ అవర్ ఐబ్రో కలర్, లైక్ మన హెయిర్ కలర్. సో ఇది ఫస్ట్ స్టెప్, కూర్చోబెట్టడం. తర్వాత ఇట్ సైడ్ ఇంత టైం పడుతుందా అంటే ప్రాక్టీస్ అయ్యాక ఇంత టైం పట్టదు గైస్, జస్ట్ 2 minutes చాలు దీనికి. బట్ తప్పులేదు దీనికి టైం తీసుకున్నా కూడా, ఎందుకంటే మన ఫేస్ని డిఫైన్ చేసేదే ఐబ్రోస్ కాబట్టి. ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ టైమ్ డూయింగ్ మై ఐబ్రోస్.
So now that I have a nice eyebrow wax and gel which keeps them in place, ఇప్పుడు ఈ ఐబ్రో జెల్ని తీసుకొని ఇది ఇలాంటి మస్కరా లాంటి బ్రష్ వస్తుంది అనమాట, ఇలా దీనిపైన ఇలా చేస్తా. సో పైకి కోమ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయని, అక్కడక్కడ నీట్గా పెట్టుకుంటాం అన్నమాట. అందుకనేసి అక్కడ తర్వాత ఈ వ్యాక్స్కి వచ్చిన బ్రష్తో నేను ఇలా ఇలా చేసి ఒకసారి ఇలా దూకుంటా. సో మై ఐబ్రోస్ ఆర్ డన్ గైస్. నౌ లెట్స్ డూ మై ఐలైనర్. సో ఐలైనర్ వచ్చి సెఫోరాదే తీసుకున్నాను అనమాట. మన ఇండియాలో లిక్విడ్ లైనర్ దొరుకుతుంది కదా, అలానే ఉంటుంది. దాన్ని తీసుకొని ఫస్ట్ వచ్చి ఇక్కడ వింగ్ ఇలా డ్రా చేస్తా, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ వింగ్ కలుపుతాను అనమాట. అదే నా ఐలైనర్ టెక్నిక్. లెట్స్ డూ ది అదర్ సైడ్ యాజ్ వెల్. ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. సో దీంతో మనది అయిపోయిందని అనుకోకండి. ద ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ లైనర్ పెన్సిల్. సో మనం ఎప్పుడైతే ఐలైనర్ పెట్టుకుంటామో ఈ కిందంతా లైన్ తెల్ల తెల్లగా అట్లా స్కిన్ కనిపిస్తుంది అనమాట. అది కనిపించకుండా కవర్ చేయాలి, అప్పుడు ఐస్ లుక్ సో గుడ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ మేకప్ వేయకపోతే ఐ యూస్ థిక్ ఐలైనర్, ఎందుకంటే అదే మన ఐస్ని ఎలివేట్ చేస్తుంది. ఒకవేళ ఐ మేకప్ వేస్తే ఐ విల్ యూస్ సన్నగా లైన్ అనమాట, ఎందుకంటే ఐ మేకప్ కనిపించాలి కాబట్టి. చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది, ఈ లైన్ కవర్ అవ్వడం. సో నా ఐస్ లుక్ సో బ్లాక్, అట్లా బాగుంటుంది అనమాట. So now let's do the mascara. The mascara that I use is from Dior and the shade is 091 guys, Dior Show. So the next one is సేమ్ ఈ లైనర్ పెన్సిల్ ఉంది కదా, ఇది ఫుల్గా కాకుండా కింద హాఫ్ వరకు పెడతా. జస్ట్ షేడింగ్ గైజ్, నాట్ లైక్ నిజంగా కాటుకుంది అని చెప్పకూడదు అనమాట. నెక్స్ట్ ఈజ్ బ్లష్ నేను రేర్ బ్యూటీది ఇట్లా ఉండేది వాడతాను, అప్పుడప్పుడు మ్యాక్ పింక్ షేడ్ కూడా వాడతాను అనమాట. పింకీగా ఉండాలి అంటే. ఇది కొంచెం సటిల్ కలర్ ఉంటుంది బ్లష్. జస్ట్ ఈ చీక్ బోన్కి పెట్టేయడమే, అంతే, సింపుల్. మన ఇలాంటి స్పాంజ్ తీసుకొని ఇప్పుడు టెక్నిక్ ఇక్కడ వరకు వెళ్తున్నారు అనమాట, బ్రాన్జర్తో మిక్స్ అయ్యేటట్టు. ఇలా లైట్ పింకిష్ వస్తుంది, ఇది నాట్ టూ పింకిష్ ఇది. సో లిప్స్టిక్ ఇట్స్ అప్ టు యూ గాయ్స్, మీకు ఏ ఫేవరెట్ షేడో అది. నా దగ్గర బొచ్చడు ఫేవరెట్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మై ఫేవరెట్ దట్ ఈజ్ మై అనస్తాషియా. వేర్ ఈస్ దాట్? నా అనస్తాషియా దీన్ని కొనుక్కున్నది గైస్ దివాళీకి. దాట్స్ ద బెస్ట్. ఇంకొకటి రీప్లేస్ చేయట్లేదు ఇప్పటి వరకు, సో కనిపించట్లా. ఇప్పుడు నాకు డియోర్ది దొరికింది ఒకటి, 910 వెల్వెట్ షేడ్ అంట. ఇది పెట్టి చూద్దాం ఎలా ఉంటుందా. సో దీనిపైకి if at all you want you can mix something else. So I mixed Sephora క్రీమ్ లిప్ స్టెయిన్ అనమాట, షేడ్ 25. సో ఇప్పుడు బార్డర్ మాత్రం డియోర్ది వచ్చి లోపల సెఫోరాది ఉన్నట్లు ఉంటుంది అనమాట. దీనిపైకి ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ యూ కెన్ అప్లై దిస్ అనస్తాషియా జెల్, ఇంకా బాగుంటుంది అప్పుడు.
So we are all good with the makeup. Final step is our setting spray. ఇది నేను కొత్తగా వన్ సైజ్ది యూజ్ చేస్తున్నా. వెరీ లైట్ వెయిట్ ఉంది. యూజువల్గా అయితే టియర్ది కూడా ఒకటి ఉంది, అది వాడతా, లేదా మ్యాక్ది వాడతాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది, వెరీ లైట్ వెయిట్. Setting spray is very important to fix your makeup and sit in the place. So today I'm not going to wear any jewelry because I'm going to show you guys నేను కొన్నవి ఎలా ఉంటుంది అనేసి అనమాట. సో లెట్స్ గో అండ్ డూ అవర్ అన్బాక్సింగ్ అండ్ క్విక్గా ఒక ఇట్లా హెయిర్ స్టైల్ వేసేసుకొని నేను వచ్చేస్తాను అనమాట. సో దాట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయ్స్, అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్. Never thought it would be so hard. I grew